Crazy Krishna bowling. Arul Arwa batting. Crazy Krishna bowling. Arul Arwa batting. హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టైం అయితే ఎంత అయిందంటే 10 అయింది. 10 to 12 ఇప్పుడు బాక్స్ క్రికెట్కి వెళ్తున్నాం. ఎప్పుడో ఆడాను. ఐ థింక్ ఎన్ని ఇయర్స్ 6 years 7 years బ్యాక్ అయితే ఆడాను. నేను 8 years అయిపోద్ది. మీరు ఎన్ని ఇయర్స్ అవుతుంది? 8 years కంపల్సరీ. వుడ్ బ్యాట్ పట్టుకోవడం వచ్చా? రెండు వెళ్దాం అనేరా. నువ్వు ఉండగా బ్యాట్ పట్టుకోవడం అంటే ఏదైనా ముందు ఉంటుంది. ఎలా ఉంటుందండి అన్నీ వస్తున్నాడు కదా అనే పెళ్ళికి పర్మిషన్ తీసుకోవాలి. మీరు పెళ్ళికి కాకముందే తీసుకుంటున్నారు కదా పర్మిషన్లో. లిఫ్ట్ వేయండి ఫోన్ ఆన్ చేతిలో. ఇదిగోండి మావయ్య గారు పెళ్ళి కాకముందే తీసుకుంటున్నారండి పర్మిషన్లో. ఓకే గైస్ ఇంకైతే అక్కడ అయితే కలుద్దాం. ఓకే లెట్స్ బిగిన్ ది షో. ప్రసాద్ గారు కొంచెం స్లో వెళ్ళండి. గైస్ మనం అయితే క్రికెట్ కోర్టుకి అయితే వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ ఎక్కడ అనుకుంటున్నారు? నెక్సస్ మాల్ ఫ్లైఓవర్ ఉంటుంది కదా, ఫ్లైఓవర్ కింద భయ గేట్ వేస్తారు భయ్య. లోపలికి రా. ఎంత ఉందేంటి ఇది? ఇదో కోర్టు మా వాళ్ళు కదా. అయ్యో పడాడు. వీళ్ళు వేరే బ్యాచ్. పైన అయితే భలే ఉంది అసలు. ప్రసాద్ గారు గేమ్ ఆడతాకి వెళ్తున్నారా? ఓ చాతి దేక్. ఇక మన వాళ్ళు ఆడుతున్నారు. వీళ్ళు మా వాళ్ళు కాదు. నైస్ బాల్. క్రికెట్ రానాడు క్రికెట్ ఆడితే ఇలాగే ఉంటుంది. మనీ కొప్పునేని. అరాన్యా అరాన్యా హాయ్ అన్యా హాయ్ కృష్ణ బ్రో హాయ్ బ్రో. హాయ్ బాబోయ్. మన బాలా బ్రో అయితే ఆడుతున్నాడు ఆట. ఆట ఉన్నాడు ఆడితే ఇలాగే పట్టుకుంటాడు బ్యాట్. గైస్ మనకి ఇక్కడ ఏదో ర్యాలీ అయితే అవుతుంది. మీకు కనబడుతుందో లేదో మెస్ అడ్డు వచ్చేసి ఉంటుంది. ఇక్కడ ర్యాలీ అయితే అవుతుంది. ఇక్కడేమో మనం క్రికెట్ ఆడుతున్నాం. పవన్ అందే బ్యాట్ వేస్తా బాబు. రెడ్ పవన్ అయితే బౌలింగ్ వేస్తున్నాడు. మనీ కొప్పులేని అయితే ఆడుతున్నాడు. ఫస్ట్ బాల్ అవుట్. చిచ్చి డక్ అవుట్. బాల గారు అయితే బౌలింగ్ వేస్తున్నారు. బాగా ఆడుతున్నారు. ఏది అలా ఆడుతున్నాడు. ఆడాలి అమ్మాడు. ఇదే ఫోరా? Tanukote batsman. Teja bowling. Wow, deck out. Bala batting. Krishna bowling. Oh, wide. అవుట్ 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 అంపైర్. డిస్కషన్ జరుగుతుంది. బాల్ అవుట్ చేశాడు లేదంటున్నారు. పెనుగొండ బ్యాట్స్మెన్ అరవ శివవర్ ప్రసాద్. మాట్టారు కృష్ణ బౌలింగ్. అరవా గుడ్ షాట్. క్రేజీ కృష్ణ బౌలింగ్. అరుపుల అరవా బ్యాటింగ్. Crazy Krishna bowling. Arul Arwa batting. Wow, nice shot.
భీమవరం బుల్లాడు. జస్ట్ మిస్. నేను అది 4 కొట్టాను. 4 కొట్టా. అలానే స్కోర్ ఎంత కొట్టావు? ఒక 4 కొట్టాను. 2 ఆటలు 4 కొట్టాడు. మీ స్కోర్ ఎంత? మా స్కోరా 34-35 కొట్టాను. 2 అవర్స్ లో కొట్టేస్తావా మన స్కోర్? 1 అవర్ చాలు. 1 అవర్ లో కొట్టేస్తాడంట. మా వాళ్ళు అయితే బ్యాటింగ్ చేస్తున్నారు గాయస్. ఇదిగో మేము వెయిట్ చేస్తున్నాం. అదిగో మనీ కొప్పనేని అక్కడ ఆడుతున్నారు. ఆడు అరవాన్ని బౌలింగ్. ఆడు మీరేంటండి ఎక్స్ట్రా ఫీలింగ్ ఎవరికి? మా వాళ్ళు బాబు మేము ఎందుకు ఇస్తామయ్యా బాల్? అందగాడు అరవా బౌలింగ్, క్రేజీ కృష్ణ బ్యాటింగ్. నైస్. ఏ వైడ్ పొల్లేది? ఓ వైడ్ పెడుతున్నావా పవన్? బాలు Six. వాటర్ బాటిల్ పెట్టు. కొట్టా. నైస్ రా. తగిలేసిందిరా. గ్యాస్ బాగా పట్టాడు అనుకుంటున్నాం కానీ పొట్టేసి నాపాడు. పొట్ట మీద తగిలేసింది. అరవై బౌలింగ్ వేస్తున్నాడు. బాలా అయింది ఇక్కడ. ఇగో పొట్ట మీద మచ్చడిపోయింది కదా. వీడియో పెట్టేస్తారా బాబు? పొట్ట మీద మచ్చబడిపోయిందా? పొట్టతో ఆపాను రా వినాయకులాగా. బాల అయితే బౌలింగ్ వేస్తున్నాడు. అయ్యో బాలే కనపడలేదు భయ్యా. నైస్ బౌలింగ్. ఎలా బాలా అలా ఉన్నా ఎలా వేయగలుగుతున్నావు బౌలింగ్? అలా బాల్ అయితే కనపడట్లేదు గాయస్. అవుటా కాదా? మా వాడు రన్ అవుట్ అయిపోయాడు గాయస్. మనం అయితే దిగుతున్నాం. స్లో బౌలింగ్ ఏంటి రా బాబు? స్లో బౌలింగ్ ఏంటి గాయస్? రా మీరు నగ్గారు కదా, ఎలా అనిపిస్తుంది? ఇవన్నీ మామూలు కదా. ఫస్ట్ టైం కాదు కాబట్టి ఏం అనిపించట్లేదు. ప్రతిసారి అలవాటు నాకడం. ఓవర్లో కొట్టేస్తా అన్నాడు. దానికి ఎలా స్పందిస్తున్నావు? ఆడికే తిప్పి కొడుతున్నాను. ఈ మ్యాచ్ కూడా ఛాలెంజ్ చేస్తాను. నీ మూమెంట్ ఏమనిపిస్తుంది? నేను చాలా అలసిపోయాను. మరి నెక్స్ట్ మ్యాచ్ ఓడిపోతారా? అది పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఎవరి పెర్ఫార్మెన్స్ బట్టి? ప్రకాష్ దానికోటి అసలు పెర్ఫార్మ్ అయ్యారు. ఎంత స్కోర్ చేసావు? గుర్తుపెట్టుకోండి, నేను అలాంటి చాలా చేశాడంటే అలాంటి గుర్తుపెట్టుకోడు అంట మనోడు. కొప్పరేనైతే ఆడతాడు. వికెట్ అయితే తీసాం. సింగిల్ హ్యాండ్ తో ఎలా పట్టాను నేను అసలు. ఇప్పుడే 4 వేసారు. అదిగో వస్తున్నారు నడుచుకుంటూ. అరవై మిస్ చేశాడు. ఇదిగో త్రో బౌలింగ్ వేస్తున్నాడు. ఆడుతున్నాడు. ఎలివేషన్ ఇస్తున్నాడు సార్. అరవన్నీ అయితే వేస్తున్నాడు బౌలింగ్. గైస్ 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు వాళ్ళు నగ్గారు. లాస్ట్ మ్యాచ్ మనమే నగ్గించాం. నా ఒంటి చేతితో నగ్గించాను. యాక్చువల్గా 12 కొట్టాలి. ఉంది యాక్చువల్గా 12 కొట్టాలి. నేను 11 కొట్టాను. మా వాళ్ళు ఒకటే కొట్టారు. అందరూ ఒకటే పేరు. అలాగే ఆట ఆడడానికి వచ్చావు నువ్వు? అన్నీ బ్యాటింగ్ ఆడుతున్నాడు. అక్కడ అరవ చాలా ఫాస్ట్ చేస్తున్నాడు. కొంచెం భయం ఉంది కళ్ళల్లో. కానీ 6 వేద్దామని చాలా ఎత్తుగా. అయ్యి బాబోయ్
ఏం చేయలేదు. అరవన్నీ 2 మ్యాచ్లు నగ్గాడు ఫైనల్. మేము 2 మ్యాచ్లు నగ్గాం కానీ చిత్తు కింద ఓడించాం 2 మ్యాచ్లు. మనం అయితే స్వీట్ లస్సీ తీసుకున్నాం. ఇటు పెట్టాలి కదా. స్వీట్ లస్సీ స్వీట్ లస్సీ తీసుకున్నాం గైస్. నాకు చాలా ఇష్టం, బాగుంటాయి. గాలి తప్ప హార్ట్స్ ఉండవు. 20 ప్రహాద్ గారు నైట్ 12:30కి డైట్ కోసం తాగుతున్నారు. డైట్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి. క్రికెట్ అయితే అయిపోయింది కదా, ఫుల్ చెవట. ఇప్పుడు వెళ్ళి నీట్గా పడుకోవాలి. నేను స్నానం కష్టం లేండి, ఇప్పుడు ఎవరు చేస్తాను ఇంకా. నీ హ్యాండ్సమ్ కారణం స్నానం చేయకపోవడం. స్నానం ఎక్కువ చేస్తే అందం పోతుంది అంట. గాయస్ విన్నారా? హ్యాండ్సమ్ బాయ్స్ అందరికి ఇది కామెంట్లు వరస్ట్ పెడతారు ఇప్పుడు. అంటే స్వెట్ అంటే అంత పెట్టలేదు, ఓకే, మరీ అంత సిరాకేం కాదు. మేము 2 మ్యాచ్లు నగ్గాం, వాళ్ళు 2 మ్యాచ్లు నగ్గారు. అంతా బాగానే అయిపోయింది. 12:30 అయితే అయింది. నీట్గా వెళ్ళి పడుకోవడం ఇంక మన పని. ఓకే, మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇది వరస్ట్ వీడియో అయిందో మంచి వీడియో అయిందో తెలియదు, కానీ మంచి టైం పాస్ అయింది, మంచి ఎంజాయ్ చేసాం. ప్రహాద్ గారు మీకు ఎలా అనిపించింది? మళ్ళీ పాత డేస్ గుర్తొచ్చింది నాకైతే. ఓల్డ్ డేస్ గుర్తొచ్చినాయి అండి ప్రసాద్ గారికి అయితే మాత్రం. ఇంకోసారి ఆడాలి లేట్ నైట్ కూడా, కానీ సాటర్డే ఆడితే బెటర్ కదా. రేపు మార్నింగ్ మండే చేస్తాం, దాన్ని అంతా పడుకోవచ్చు. కానీ కూడా దోలు తీరిపోద్ది ఇప్పుడు మనం. రేపు మళ్ళీ మార్నింగ్ మండే వర్క్కి వెళ్ళాలి. స్లో ఏమా. సరే మరి నీట్గా టైం అయితే 12:20 అలా అయిపోయింది. మనం పడుకుందాం. ఓకే మరి బాయ్.